కేంద్ర మంత్రి అమిత్ షా ఇవాళ నిజామాబాద్ జిల్లాలో పర్యటించనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్కు చేరుకోనున్న ఆయన జాతీయ పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారు. తర్వాత కేంద్ర రాష్ట్ర అధికారులతో పాటు పార్టీ నాయకులతో సమావేశం కానున్నారు. అనంతరం దివంగత నేత డి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరిస్తారు. పాలిటెక్నిక్ మైదానంలో ఏర్పాటు చేసిన రైతు సమ్మేళనంలో ప్రసంగిస్తారు. ఈ సభకు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్లతో పాటు రాష్ట్ర మంత్రులు సీతక్క, తుమ్మల నాగేశ్వరరావు హాజరవుతారు. 1300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. అమిత్ షా పర్యటన జరిగే ప్రాంతాలను పోలీసులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. జిల్లాలో అమిత్ షా పర్యటనకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా మధ్యాహ్నం 2 గంటలకు నిజామాబాద్ రానున్నారు. ఇటు నిజామాబాద్లో పసుపు జాతీయ బోర్డు ప్రారంభించనున్నారు. అనంతరము ఇక్కడ అఫీషియల్స్తో కూడా మీటింగ్ జరగనుంది. మీటింగ్ జరిగిన అనంతరము డిఎస్ విగ్రహావిష్కరణ చేసి అనంతరము పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో ఇటు రైతుల మహాసమ్మేళనంలో పాల్గొన్నారు. మనతో పాటు ఇటు జిల్లా పార్టీ అధ్యక్షులు దినేష్ కులాచారి ఉన్నారు. సార్ చెప్పండి, 40 సంవత్సరాల కళ నెరవేరుతా ఉంది. ఈరోజు పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభిస్తూ ఉన్నారు. ఈరోజు ఏమేమి ఉన్నాయి ప్రోగ్రామ్స్? ఈరోజు గౌరవ అమిత్ షా గారు వారి చేతుల మీదుగా ఈ పసుపు బోర్డు కార్యాలయాన్ని ఇనాగ్రేషన్ చేసుకుంటారు. ఇక్కడి నుంచి బస్వా గార్డెన్లో వారి యొక్క రైతులతోని, అధికారులతోని, యంత్రాంగంతో సమాలోచన ఉంటుంది. దాని తర్వాత ధరంపూరి శ్రీనివాస్ గారి విగ్రహావిష్కరణ ఉంటుంది. దాని తర్వాత పాలిటెక్నిక్ గ్రౌండ్లో, ఎందుకంటే 5 దశాబ్దాల కళ ఇది. మా తాతలు కలలు కన్నారు, మా తండ్రులు పోరాటం చేశారు, మా సమయం కస్తే నెరవేరుతున్న కళ ఇది. ఈ కళ మామూలు కళ కాదు ఇది. ఎందుకంటే ఎంతోమంది రాజకీయ నాయకులు చూసాం. ఇందూరు గడ్డ అనేది రైతాంగానికి ఇది పోరాటాల అడ్డ. ఇది ఏ రోజైనా పోరాటాలకు ముందున్న అడ్డ. అలాంటిది 6 సంవత్సరాల కిందట ఈ ప్రాంత రైతాంగం అంతా కూడా 175 మంది నామినేషన్ వేసి పార్లమెంట్ ఎన్నికల్లో దేశవ్యాప్తంగా దృష్టి కలిచారు. ఆ సమయంలో భారతీయ జనతా పార్టీ నిలబడ్డ ధరంపూరి అరవింద్ గారు బాండ్ పేపర్ రాసించారు. కేవలం రాజకీయాలలో వాగ్దానాలు చేసుడు తప్ప. ఎందుకంటే కేసీఆర్ గారు కూతురుని గెలిపిస్తే 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఇక్కడ వేల్పూర్లో పసుపు శుద్ధి కర్మాగారం పెడతా అన్నాడు. అసలు పసుపు రైతుల కేంద్ర ప్రభుత్వం సంబంధం లేకుండా బంగారు భవిష్యత్తు చేస్తా అన్నాడు. అలాగే తెలుగుదేశం కానీ కాంగ్రెస్ పార్టీ కానీ అందరూ కూడా హామీలు ఇచ్చారు తప్ప నెరవేర్చలేదు. కానీ అరవింద్ గారు నరేంద్ర మోడీ మీద ఉన్న నమ్మకంతో 35 సంవత్సరాలు ఈ దేశంలో ఎక్కడ కూడా బోర్డు లేదు. ఇలా బోర్డును తీసుకొచ్చిన ఘనత నరేంద్ర మోడీది, ధరంపూరి అరవింద్ది. కాబట్టి వారిద్దరి కృతజ్ఞతలు చెప్పేందుకు అమిత్ షా సభకు పెద్ద ఎత్తున రైతాంగం తరలివస్తున్నారు. సభ సక్సెస్ అవుతుంది. రెండోది ఏంటి అంటే ఈ కళ నెరవేర్చినందుకు ధరంపూరి అరవింద్ గారికి ఈ జిల్లా ప్రజలు రుణపడి ఉన్నారు. అది జిల్లా పార్టీ ప్రెసిడెంట్ దినేష్ కులాచారి చెప్తా ఉన్నారు. మనము విజువల్స్లో చూస్తూ ఉన్నాము. ఇక్కడ ఏదైతే ఆర్ఎన్ నగర్లో ఉన్నటువంటి ఈ యొక్క బిల్డింగ్లో ఇది జాతీయ పసుపు బోర్డు జాతీయ కార్యాలయాన్ని మధ్యాహ్నం 2 గంటలకు అమిత్ షా ప్రారంభించనున్నారు. దీనికి సంబంధించి అయితే ఇప్పటికే పూర్తి ఏర్పాట్లు చేసింది అధికార యంత్రాంగము. దీనికి సంబంధించి ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసులు దాదాపు 1300 మంది పోలీసులు ఇప్పటికే విధుల్లో చేరారు. 10 కిలోమీటర్ల వరకు సరౌండింగ్లో 10 కిలోమీటర్ల వరకు పోలీసులు మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్న పరిస్థితి. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అయితే పోలీసులు భారీ బందోబస్తునైతే ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి ఉంది. అయితే సంబంధించి ఇటు రాష్ట్రం నుంచి మాత్రము మంత్రులు సీతక్క, అదేవిధంగా తుమ్మల నాగేశ్వరరావు అఫీషియల్ ప్రోగ్రామ్కి రానున్నారు. అదేవిధంగా కేంద్రం నుంచి అమిత్ షాతో పాటు ఇటు బండి సంజయ్, అదేవిధంగా కిషన్ రెడ్డి కేంద్ర మంత్రులు వారు కూడా రానున్నారు. దీనికి సంబంధించి ఇటు బస్వా గార్డెన్లో ఇది ప్రారంభించిన అనంతరము ఇటు అఫీషియల్స్తో కేంద్ర రాష్ట్ర సంబంధించిన అఫీషియల్స్తో సమీక్ష నిర్వహించనున్నారు అమిత్ షా. అనంతరము డిఎస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దాని అనంతరం ప్రక్కన ఉన్నటువంటి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో రైతుల సమ్మేళనంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి ఇప్పటికే అంటే పూర్తి ఏర్పాట్లు అయితే చేశారు. మధ్యాహ్నము 2 గంటలకైతే నిజామాబాద్కు హోంమంత్రి అమిత్ షా రానున్నారు. టోటల్గా ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఇటు వామపక్ష పార్టీలకు సంబంధించి నాయకులను అయితే ముందస్తు అరెస్ట్ చేశారు. సిపిఐఎం, అదేవిధంగా సిపిఐఎంఎల్, మాస్ లైన్, అదేవిధంగా పీడిఎస్ విద్యార్థి నాయకులు కూడా ఇప్పటికీ ముందస్తు అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ఎటువంటి నిరసన కార్యక్రమాలు చేపట్టకుండా తమ అరెస్ట్ చేయడము దారుణం అంటూ వారు నిరసన వ్యక్తం చేసిన పరిస్థితి ఉంది. ఓవరాల్ చూసుకున్నట్లయితే నిజామాబాద్లో హోంమంత్రి అమిత్ షా రాక్ కోసం అయితే నిజామాబాద్ నగరం పూర్తిగా ముస్తాబైంది. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజేష్, ప్రైమ్ న్యూస్, నిజామాబాద్.